మీ ఇంట్లో కార్ని రెంట్కిచ్చి డబ్బు సంపాదించాలనుకుంటున్నారా? అయితే వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్కారం రవీంద్రనాథ్ ఠాకూర్ గారు. నమస్తే అండి శ్రీ గారు. సార్, ఈ మధ్య కాలంలో మనం చూసుకున్నట్లయితే ఎక్కువగా పెళ్ళైన వాళ్ళు కావచ్చు అండ్ ప్రేమలో ఉన్న వాళ్ళు కావచ్చు, ఈ ఇన్స్టాగ్రామ్ కావచ్చు, ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ద్వారా రకరకాల యాప్స్ ద్వారా వాళ్ళ పార్ట్నర్స్ని చీట్ చేయడం చూస్తూ ఉన్నాం. చాటింగ్స్ చేసుకుంటూ రిలేషన్షిప్ మెయింటైన్ చేయడం ఇవన్నీ చూస్తున్నాం. వీటిని ఏ రకంగా మనం గుర్తుపట్టే అవకాశం ఉందంటారు సార్? షర్ట్ మీద లిప్స్టిక్ మార్క్స్, వేసుకున్న షర్ట్ యొక్క బొత్తాయిలకి ఆ అమ్మాయి యొక్క హెయిర్ తల వెంట్రుకలు కనబడడం కానీ, లేకపోతే మేల్స్కి అయితే మేల్ పెర్ఫ్యూమ్ కనిపించడం, అదే లేడీస్కి అయితే లేడీస్ పెర్ఫ్యూమ్ మేల్కి కనిపించడం, అంటే ఆ స్మెల్ రావడం అన్నది. ఇట్లాంటి సందర్భాల్లో ఒకప్పుడు ఇవి చీటింగ్ చేస్తుంటే సింబాలిక్గా చెప్పేవారు. అయితే మోడర్న్ సొసైటీలో, ఈ ఆధునిక సమాజంలో ఈ మైక్రో చీటింగ్ అంటారు. అంటే సోషల్ మీడియాలో లైకులు కొట్టడం, కామెంట్స్ పెట్టడం, కంటిన్యూగా వాటిని ఫాలో అవ్వడం, ఇవన్నీ కూడా ఒక రకం చీటింగ్ ఎందుకు వస్తుంది? దీన్ని లీగల్ సైకో అనాలిసిస్లో చీటింగ్ అంటారు, దాన్ని మైక్రో చీటింగ్ అంటారు. దీని యాక్చువల్గా అంటే చీటింగ్ అంటే ఒకరినొకరు మోసం చేసుకోవడం, ఒకరిని విడిచిపెట్టి ఇంకొక పర్సన్తో కలిసి ఉండడం, వారితో కంప్లీట్గా హస్బెండ్ అంటే ఒక లవర్ ఈ లవర్ను వదిలి విడిచిపెట్టి ఒకేసారి నలుగురు లవర్స్ని మెయింటైన్ చేయడం. అదేవిధంగా మ్యారేజ్ చేసుకున్న వాళ్ళైతే తన భాగస్వామి, తన లైఫ్ పార్ట్నర్తో కాకుండా ఇతర ఇద్దరు ముగ్గురు వ్యక్తులతో కలిసి తను ట్రావెల్ చేయడం, కొన్ని అక్రమ సంబంధాలు, ఇట్లాంటివన్నీ యాక్చువల్గా చీటింగ్ అని చెప్తాం మనం. అట్లా కాకుండా మైక్రో లెవెల్ చీటింగ్స్, ఇప్పుడు నేను చెప్పినటువంటి సింబాలిక్స్ అన్నీ కూడా వాళ్ళు ఇన్స్టాను ఫాలో అవడం, వాళ్ళ సోషల్ మీడియాని ఫాలో అవడం, వాళ్ళు ఒక యూట్యూబర్ అయితే యూట్యూబర్ని ఫాలో అవడం, ఇట్లాంటివి చేస్తూ వాళ్ళని లైక్లు కొట్టడం, ముఖ్యంగా కామెంట్స్ చేయడం, వాళ్ళని కంటిన్యూ ఫాలో అవడం, ఇవి మైక్రో చీటింగ్ ఎందుకు వస్తాయి. అయితే ఇప్పుడు ఈ వీడియో చూస్తున్న నేను వ్యూవర్స్ ఒక మాట అడుగుతాను. నేను కొన్ని పాయింట్స్ చెప్తాను, అంటే లీగల్ సైకో అనాలిసిస్ నేను చేస్తాను. దాంట్లో మేము పాల్గొన్నట్టు కొన్ని సర్వీస్ వీటి ద్వారా ఇప్పుడు రీసెంట్గా ఇది ఎక్కువగా మారుతుంది, ట్రెండ్లు ఎక్కువ అవుతుంది. అంటే ఈ సోషల్ మీడియా ప్రపంచం మన జీవితంలో మనం వేసుకునే షర్ట్ లేకపోయినా బయటికి వెళ్ళగలమేమో కానీ ఫోన్ లేకుండా, మన సోషల్ మీడియా కంటెంట్తో మన కనెక్టివిటీ లేకుండా మనం ఎటువంటి యాక్టివిటీ చేయలేనటువంటి ఇటువంటి సొసైటీలో నేను కొన్ని లీగల్ సైకో అనాలిసిస్లో ఏం చేశానంటే కొన్ని పాయింట్స్ని తీసుకున్నారు. ఈ పాయింట్స్ ప్రకారం తప్పనిసరిగా మీరెవరైనా మైక్రో లెవెల్ చీటింగ్ చేస్తున్నారా, లేకపోతే మీ లైఫ్ పార్ట్నర్ మిమ్మల్ని చీటింగ్ చేస్తున్నారా అన్నది తెలుసుకోవడానికి ఇంపార్టెంట్. నేను ఈ యొక్క వీడియోలో కొన్ని పాయింట్స్ చెప్తాను. ఆ ప్రతి పాయింట్స్ మీరు పరిశీలించి దీనికి సంబంధించి ఈ వీడియో చివర కామెంట్ చేయండి. దీంట్లో మీరు ఏమైనా చీటింగ్ చేశారా, లేకపోతే మీ లైఫ్ పార్ట్నర్ ఏమైనా చీటింగ్ చేస్తున్నట్టుగా మీరు గుర్తించారా అన్నది డెఫినెట్గా కామెంట్ చేయండి. కామెంట్ చేస్తే దీని తదుపరి దీన్ని మనం కంటిన్యూ చేయాలా లేదంటే కూడా మనకు తెలుస్తుంది. సో డెఫినెట్గా ఇప్పుడు నేను చెప్పబోయే కొన్ని 5 పాయింట్స్ చెప్తాను. 5 పాయింట్స్ కూడా చాలా దగ్గరగా ఉంటుంది. మన లైఫ్ ట్రావెల్ చేస్తుంటే, మన సోషల్ మీడియాతో ట్రావెల్ చేస్తుంది, మీ లైఫ్ పార్ట్నర్ మీతో ట్రావెల్ చేస్తుంటే సందర్భం ఏదైతే ఉందో చాలా దగ్గరగా ఉంటాయి ఇప్పుడు నేను చెప్పే పాయింట్స్. కాబట్టి డెఫినెట్గా ఈ వీడియోని చివరి వరకు చూడండి. చివరి కామెంట్ మాత్రం తప్పనిసరిగా చేయడం మర్చిపోవద్దు. మీరు కూడా పార్టిసిపేట్ అవ్వండి. ఇది సిరిగా నేను చెప్పబోయేది. ముఖ్యంగా పెళ్ళైన తర్వాత లవర్కి మెసేజ్ పెట్టడం పాయింట్ నెంబర్ 1 గుర్తుపెట్టుకోండి. పెళ్ళైన తర్వాత లవర్కి మెసేజ్ పంపించడం ఎట్లా? మీరు మ్యారేజ్ అయింది, అంతకుముందు ఎవరినో లవ్ చేసి ఉండొచ్చు, ఇప్పుడు మ్యారేజ్ అయింది, వేరే వ్యక్తితో మ్యారేజ్ అయింది, మీరు మీ మ్యారిటల్ స్టేటస్లో ఉన్నారు. ఏదో అలా క్యాజువల్గా చూస్తుంటే ఒక ఇన్స్టాలో కానీ లేకపోతే ఒక యూట్యూబ్లో మీకు ఏదో సాంగ్ కనిపించింది. హలో గురు ప్రేమ కోసమేరా జీవితం అన్న సాంగ్ మీకు కనిపించింది. ఇది ఎప్పుడో మీ లవర్ మీకు పంపించిన సాంగ్. ఇది ఈ సాంగ్ చూడగానే అతను గుర్తొచ్చాడు. ఇమ్మీడియట్గా ఈ సాంగ్ని మీరు వెంటనే షేర్ చేశారు. ఎవరికి? మీ మాజీ లవర్కి. షేర్ చేసినప్పుడు ఆ మాజీ లవరు, ఈ మ్యారిటల్ స్టేటస్ కన్నా బిఫోర్ ఉన్న లవరు దాన్ని చూసి ఆయన ఒక కిస్ ఎమోజీ పంపించాడు. ఆ మెసేజ్ మీరు చూసి స్మైల్ చేశారు, మీరు ఒక స్మైలీ మెసేజ్ పంపించారు. మరి ఇది చీటింగా కాదా అని మీరు కామెంట్ చేయండి. ఇట్లాంటి సందర్భాలు ప్రతి వ్యక్తి జీవితంలో కూడా కనిపిస్తుంటే తరచుగా మనకి తారసపడుతుంటే ఇటువంటి సంఘటనలు. ఇది చీటింగ్ కిందకు వస్తుందా లేదా? అయితే నిపుణులు ఏమని చెప్తున్నారు? నిపుణులు ఏం చెప్తుంటే ఇది కూడా మైక్రో లెవెల్ చీటింగ్ అని చెప్తున్నారు. మీరు మీ భాగస్వామితో మీరు ఉన్నప్పుడు కూడా, మీరు మాజీ లవర్ తోటి మీరు ఇంకా ఇప్పటికి కూడా ఆయన యొక్క అనుభవాలు, ఆయనతో ఉన్నటువంటి మధురానుభూతులు అన్నీ కూడా మీకు ఇంకా గుర్తుకొస్తున్నాయి, అవి మిమ్మల్ని వెంటాడుతున్నాయి. ఈయన కేవలం మీతో పాటు ట్రావెల్ చేస్తున్నాడు కానీ మీ మధురానుభూతులు, మీ అనుభవాలు, మీరు ఇంతకుముందు తిరిగిన ప్రదేశాలు, మీరు కలిసినటువంటి కొన్ని సన్నివేశాలు, కొన్ని సంఘటనలు గుర్తుకొచ్చాయి. మరలా ఆయనతో మీరు కొనసాగింపు చేయాలనుకుంటున్నారు అని ఈ రంగానికి సంబంధించి ఇందులో మనస్తత్వ శాస్త్రవేత్తలు కొంతమంది చెప్తున్నారు. మీరు ఇంకా మీ పర్సన్కి, మీ లైఫ్ పార్ట్నర్ని చీటింగ్ చేస్తున్నారు. దీన్నే మైక్రో లెవెల్ చీటింగ్ అంటారు. సో ఇది ఎస్ఆర్ రాంగ్ అనేది మీరు లాస్ట్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. నెంబర్ 2 పాయింట్, సోషల్ మీడియాలో ఇతరుల యొక్క పోస్టులను లైక్ చేయడం. ఇది ఎలా ఉంటుందో నేను చెప్తాను. ఉదాహరణకి మీ భార్యాభర్తలు రాత్రి అయిపోయింది, చక్కగా డిన్నర్ అయిపోయింది, డిన్నర్ అయిన తర్వాత మంచం మీద మీరు పడుకున్నారు.
పడుకున్న సందర్భంలో మీ భర్త మీతో కాసేపు మాట్లాడారు, ఆయన కూడా పక్కకు తిరిగి తిరిగారు, పడుకున్నారు, ఆయన కూడా ఇంట్లో లైట్ ఆఫ్ చేశారు, కానీ మీకు నిద్ర పట్టడం లేదు. ఆ టైంలో మీ మొబైల్ ఓపెన్ చేశారు, ఇన్స్టా ఓపెన్ చేశారు. ఇన్స్టా ఓపెన్ చేస్తే అలా ఇన్స్టా చూస్తుండగానే అందులో ఏదో ఒక వ్యక్తి యొక్క ఫొటోస్, ఆయన యొక్క హాబీస్ మీకు ఏదో నచ్చాయి. ఆయన చూడంగానే మీకు ఏదో దగ్గర వ్యక్తితో మాట్లాడినట్టుగా అనిపించింది. ఇమీడియట్గా ఆయన లైక్ చేశారు, ఏదో కామెంట్ పెట్టారు. మీ భర్త పక్క అటువైపు తిరిగి పడుకున్నారు, కానీ మీరు మాత్రం కామెంట్ చేశారు, మీరు కంటిన్యూగా దాన్ని లైక్ చేసుకుంటూ వెళ్తున్నారు. అయిపోయింది, అక్కడతో అయిపోలేదు ఆ బెడ్ నైట్ తోటి. మరలా మార్నింగ్ లేచారు, మీరు ఆఫీస్కి వెళ్ళారు. ఆఫీస్ నుంచి వస్తుంటే మీకు ఎందుకు ఆయన నిన్నటి పోస్ట్ గుర్తొచ్చింది, ఆయన మరలా ఆ పోస్టులను చూశారు, ప్రీవియస్ పోస్టులను కూడా ఓపెన్ చేశారు, వాటిని మరలా లైక్ చేస్తున్నారు, కామెంట్ చెప్తున్నారు, మీరు కామెంట్ చేస్తున్నారు, ఏదో మంచి కామెంట్ చేస్తున్నారు, ఏదో ఒక ఎమోజీస్ పెట్టారు. ఇటువంటివో జరుగుతున్నాయి, తరచుగా జరుగుతున్నాయి. ఇటువంటి సందర్భాల్లో మీరు కూడా మైక్రో లెవెల్ చీటింగ్ చేస్తున్నారంటే అవును అని అంటారు మనస్తత్వ శాస్త్రవేత్తలు. మీరు చీటింగ్ చేయట్లేదు, కానీ మీ యొక్క అనుభవం వేరే విధంగా ఉంది, మీ ఆలోచన వేరే విధంగా ఉంది అని చెప్తూ మైక్రో లెవెల్లో చీటింగ్ చేస్తున్నారు అని చెప్తారు మనస్తత్వ శాస్త్రవేత్తలు. దీనికి కూడా ఈ వీడియో చివరిలో మీకు ఇటువంటి అనుభవాలు ఉన్నాయా లేదని కూడా కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. నెంబర్ 3 పాయింట్, ఆరాధనాపూర్వకమైనటువంటి స్నేహం. ఎగ్జాక్ట్లీ, మంచి వర్డ్, ఆరాధనాపూర్వకమైనటువంటి స్నేహం అంటే ఏమిటి? మీరు మీ 10th క్లాస్ గ్రూప్, మ్యారేజ్ అయిపోయింది, మీ భార్యతోటో భర్తతోటో ఒకరొకరుగా ఉన్నారు. ఇక్కడ ఇది ఓన్లీ లేడీస్కే కాదు, ఓన్లీ జెంట్స్కే కాదు, నేను ఇద్దరికి చెప్తున్నాను, ఒకరికొకరు. ఏదో మీ 10th క్లాస్ అలుమినీ గ్రూప్ ఉంటుంది, ఏదో గ్రూప్ తోటి అందరు కలిసి ఒక షేర్ చేసుకోవడానికి కార్తీక మాసం వచ్చింది, ఇలాంటి వింటర్ సీజన్, అందరు కలిసి కార్తీక మాసం వనభోజనాలకు వెళ్తారు మీ ఫ్రెండ్స్ అందరూ కూడా కలిసి. లేకపోతే మరొక టూర్ ట్రిప్ ప్లాన్ చేసుకున్నారు మీ ఫ్రెండ్స్, లేడీస్ గ్రూపే కావచ్చు, జెంట్స్ లేడీస్ అందరూ కలిసి గ్రూప్గా మీరు వెళ్ళారు. వెళ్ళే సందర్భాల్లో అక్కడెప్పుడో మీ కాలేజ్ క్లాస్మేట్ ఎప్పుడో మీకు పరిచయాడు, మీ 10th క్లాస్ ఫ్రెండ్ కావచ్చు, మీ ఇంటర్మీడియట్ ఫ్రెండ్ కావచ్చు, మీ డిగ్రీ క్లాస్మేట్ కావచ్చు, లేకపోతే సంథింగ్ XYZ ఎవరో మీకు అక్కడ ట్యూషన్లో ఫ్రెండ్ కావచ్చు. ఎటువంటి సందర్భాలు అతను పరిచయాడు, మీరు ఆల్రెడీ మ్యారేజ్ చేసుకొని మీ భర్తతో మీరు ఉన్నారు, లేకపోతే మీ భార్యతో మీరున్నారు. ఇటువంటి సందర్భాలు అతను కనిపించగానే అతనితో ఒక ఆరాధనాపూర్వక మళ్ళీ స్నేహాన్ని కొనసాగించారు. అతనితో కాస్త మాటలుగా ఎప్పుడు చాలా గ్యాప్ వచ్చేసింది, మరలా మాటలు పరిచయాలు పెరిగాయి, మెల్లగా మాట్లాడుకున్నారు, పాత అనుభవాలు గుర్తున్నారు, మీ ఫ్రెండ్స్ అందరిని విడిచిపెట్టి మీ ఇద్దరే కలిసి మాట్లాడుకుంటారు, చాలా హ్యాపీగా ఉన్నారు. మరలా ఆ టూర్ ప్రోగ్రామ్ అయిపోయింది, మరలా మీరు బ్యాక్ ఇంటికి వచ్చేసారు. ఇంటికి వచ్చేసిన తర్వాత మరలా మీకు ఫేస్బుక్ పరిచయాలు పెరిగినాయి. ఆ ఫేస్బుక్కే అతని యొక్క ఫేస్బుక్లో పాత పోస్టులను చూశారు, లైక్స్ కొడుతున్నారు, లైక్స్ కొట్టారు. అతని యొక్క సోషల్ మీడియా కూడా ఓపెన్ చేశారు, అందులో కూడా ఆయనకు సంబంధించిన మంచి మంచి ఇమేజెస్, ఫొటోస్, ఆయన తాలూకు హాబీస్ మీకు ఒకరికొకరుగా నచ్చింది, మీరు లైక్ కొట్టుకుంటూ మాట్లాడుకుంటూ మంచి కామెంట్స్ చేసుకుంటూ ఒక పరిచయం, స్నేహంగా ఆ స్నేహం, ఆ పరిచయం, ఆ పాత అనుభవాలు గ్యాప్ వచ్చేసిన తర్వాత కూడా మీ వైఫ్తో మీరున్నారు, మీ హస్బెండ్తో మీరున్నారు, అయినప్పటికీ కూడా మీరు ఈ పరిచయాన్ని తీసుకెళ్లారు, మధ్యలో కాంటాక్ట్ నెంబర్ ఎక్స్చేంజ్ చేస్తున్నారు, ఫోన్ నెంబర్లో గంటల తరబడి మాట్లాడుకుంటున్నారు. ఇటువంటి ఆరాధనాపూర్వకమైనటువంటి స్నేహాలు కూడా మైక్రో లెవెల్ చీటింగ్ కిందకు వస్తాయి. సో ఇటువంటి కరెక్టా రాంగా అన్నది నిపుణులు ఏమని చెప్తారంటే డెఫినెట్గా ఇటువంటి పరిచయాలు కూడా ప్రమాదకరమే. ఇది ఏ సందర్భంలోనైనా అది గాడి తప్పి గడప దాటి ఎక్కడికో దారితీసే అవకాశం ఉంటుందంటారు మానసిక శాస్త్రవేత్త నిపుణులు. ఈజ్ ఇట్ రైట్ ఆర్ రాంగ్ అనేది ఎవరి అనుభవాల దృష్ట్యా వారికి ఉంటుంది. ఇప్పటివరకు మనం 3 పాయింట్స్ మాట్లాడుకున్నాం శ్రీ గారు. ఇంపార్టెంట్ 4th పాయింట్ మీకు నేను చెప్తాను. ముఖ్యంగా కొద్దిగా ఇబ్బందికరమైనటువంటి కొంత అడల్టరీగా ఉన్నప్పుడు కూడా నేను వాస్తవం చెప్తున్నాను. శృంగార సమయంలో మీరు వేరే వ్యక్తిని ఊహించుకోవడం అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక భార్య భర్తకు కానీ, భర్త భార్యకు కానీ ఒక మిడ్ నైట్లో ఒక శృంగారమైన సమయంలో తను టచ్ చేసేటప్పుడు మీ ఆఫీస్లో బాస్ కావచ్చు, లేకపోతే మీ చిన్నప్పటి ఫ్రెండ్ కావచ్చు, లేకపోతే సమ్ ఏదో కలీగ్ కావచ్చు, అతని యొక్క ఇన్స్టాగ్రామ్లో ఉన్నటువంటి ఇమేజెస్ చూసి, లేకపోతే అతని ఫేస్బుక్లో ఇమేజెస్ చూస్తూ, అతని వీడియోస్ చూస్తూ మీ భర్త చేయి వేస్తున్నా, లేకపోతే మీ భార్య చేయి వేస్తున్నా, మీ అనుభవాలు అతను తగ్గట్టుగా ఊహించుకుంటూ అతనితో పాటు మీరు శృంగారంలో పార్టిసిపేట్ చేయడం కూడా దారుణం. ఎగ్జాక్ట్లీ, ఇది కొంత అందుకే నేను ఫస్ట్ స్టార్ట్లో చెప్పాను, కొంత ఇబ్బందిగా ఉంటుంది ఇటువంటి వీడియోస్ చేయడంలో. అటువంటి సందర్భంలో కూడా అయిపోతుంది, పని అయిపోతుంది, కార్యక్రమం 5 నిమిషాల 10 నిమిషాల కార్యక్రమం అయిపోతుంది. అయిన తర్వాత కూడా మీరు ఆ యొక్క అనుభవాలను, ఆ సోషల్ మీడియా ఏదైతే మీరు డైలీ అతన్ని మీరు ఫాలో అవుతున్నారో అటువంటి సంఘటనలు మీరు ఏవైతే చూస్తారో అవి మళ్ళీ మీకు మీరు మంచం మీదకి వెళ్ళేసరికి కూడా ఆ పర్సనే మీకు గుర్తుకు రావడం, ఇది కూడా మైక్రో లెవెల్ చీటింగ్కి వస్తుందా లేదా, చీటింగ్ అనేది వస్తుందా, మైక్రో చీటింగ్ కిందకు వస్తుందా లేదా అంటే డెఫినెట్గా మానసిక శాస్త్రవేత్తలు ఏం చెప్తారంటే ఇది మైక్రో చీటింగ్ డెఫినెట్గా ఉంటుంది అని చెప్తూ ఉన్నారు వాళ్ళ విశ్లేషకులు. ఇది కూడా ఒక మానసిక రుగ్మత, ఒక మానసిక దౌర్బల్యం, ఒక మానసిక వైకల్యం అని చెప్పుకోవచ్చు మనం దీంట్లో. ఇక చివరిగా 5th పాయింట్ ఒకటి నేను చెప్తాను, అదేంటంటే డేటింగ్ యాప్స్. మ్యారేజ్ కాలేదు,
బిఫోర్ మ్యారేజ్ ఏవో డేటింగ్ యాప్స్లో మీరు పార్టిసిపేట్ చేశారు, మంచి పరిచయాలు ఉన్నాయి, సరదాగా మాట్లాడుకుంటున్నారు, పరిచయాలు ఉన్నాయి, ఇన్స్టాలో లైక్లు కొట్టుకుంటున్నారు, ఆ యాప్స్తో మీకు అనుసంధానం ఉన్నారు, అక్కడ మీరు మంచి ప్రొఫైల్స్ పెట్టుకున్నారు, డేటింగ్ యాప్స్లో మీ ప్రొఫైల్స్ చాలా మంది చూస్తున్నారు. మ్యారేజ్ అయిన తర్వాత కూడా ఆ డేటింగ్ యాప్స్లో ఉన్నటువంటి ప్రొఫైల్ పిక్స్ డిలీట్ చేయకుండా అక్కడ ఉన్నటువంటి పరిచయం, అందులో ఉన్నటువంటి పరిచయ వ్యక్తులతోటి మరలా మీరు కంటిన్యూగా తరచుగా మాట్లాడుతుండడం కానీ, వాళ్ళతో ఎక్స్చేంజ్ చేసుకోవడం కానీ, సమ్ వాట్సాప్ చాట్లో కానీ ఇంకో రకంగా ఆ పర్సన్తో డేటింగ్ యాప్స్లో ఏదైతే ఉన్నారో వాళ్ళందరితో డిలీట్ చేయకుండా అదే కంటిన్యూటీలో ఉన్నట్లయితే అది కూడా మైక్రో లెవెల్ చీటింగ్ ఎందుకు వస్తుంది అంటారు మానసిక శాస్త్రవేత్తలు. సో ఇది రైట్ ఆర్ రాంగ్ అంటే డెఫినెట్గా మానసిక శాస్త్రవేత్తలు ఏం చెప్తారంటే ఇది డెఫినెట్గా తప్పు. ఇవి చేసుకోవడం వల్ల మీ వైవాహిక జీవితంలో చాలా ఇబ్బందులు గురయ్యే ప్రదేశం ఉంటుంది. ఇక్కడ మాటకు మాట వస్తుంది, తెలిసిన తర్వాత భార్యకు భర్త కానీ, భర్తకు భార్య కానీ ఒకరి మీద ఒకరికి అనుమానం పెరిగే అవకాశం ఉంటుంది, అపోహలు పెరిగే అవకాశం ఉంటుంది. అటువంటి సందర్భంలో మీ హ్యాపీగా ఉన్నటువంటి మీ హ్యాపీ లైఫ్ లో తెలియకుండానే ఒక చిన్నటి ఒక సన్నటి గ్యాప్ ఏర్పడుతుంది. ఆ గ్యాప్ ఎక్కడికో దారితీస్తుంది. సిరిగారు ఇక్కడ నేను చెప్పే ఈ 5 పాయింట్స్ కూడా మన వ్యూవర్స్ ఒకటే ప్రశ్నిస్తున్నాను. ఇప్పుడు నేను చెప్పే ఈ సోషల్ మీడియాలో మనం చేస్తున్నటువంటి లైకులు కొట్టడం కానీ, కామెంట్స్ పెట్టడం కానీ, వాళ్ళని షేర్ చేయడం కానీ ఇట్లాంటివి చేస్తున్నాం. ఈ 5 పాయింట్స్ వెరీ క్రూషియల్ ఇంపార్టెంట్. చాలా పాయింట్స్ ఉంటాయి. ఎవరైనా సరే ఇట్లాంటివి చేస్తుంటే డెఫినెట్ గా ఇందులో కామెంట్ చేయండి. ఇది ఈజ్ ఇట్ రైట్ ఆర్ రాంగ్? మీ పార్ట్నర్, మీ జీవిత భాగస్వామి మీరు గుర్తించారా, లేకపోతే మీరు ఆ పరిస్థితిలో ఉన్నారండి? డెఫినెట్గా ఈ వీడియో చూసిన తర్వాత కింద కామెంట్స్ చేయడం వల్ల డెఫినెట్గా మనకు ఒక అవగాహన వస్తుంది. ఈ రీసెర్చ్ని మరి కాస్త మనం డెవలప్మెంట్ చేసే అవకాశం ఉంటుంది. ఎందుకంటే మాకు లీగల్ కేసులకు వెళ్ళేసరికల్లా చాలా డివోర్సెస్ కేసు వస్తాయి. డివోర్సుల కేసు వచ్చిన తర్వాత ఎందుకమ్మా డివోర్స్ చేసామంటే ఇప్పుడు నేను చెప్పే 5 కారణాలు ఏదో ఒక కారణం ఎక్కడో మొదలవుతుంది, అది చిలికి చిలికి గాలి అనే పెద్దగా మారుతుంది. అంటే ఇవన్నీ మేము వందలాది వేలాది కేసులు చూసిన తర్వాత ముఖ్యంగా డివోర్స్ కేసెస్లో ఇవన్నీ కూడా మేము ఒక సంక్షిప్తంగా దగ్గరగా పెట్టుకుంటే ఈ సెగ్మెంట్ కిందకి వచ్చింది. సో ఈ వీడియో మనం చేయడం ఏంటంటే అవన్నీ మేము దగ్గర తీసుకొని ఒక పాయింట్ అవుట్ చేసుకుంటూ ఈ వీడియోని చేయడం జరుగుతుంది. సో సోషల్ మీడియా అన్నది మన చేతిలో అస్త్రం. ఇది ఎట్లాగైనా వాడుకోవచ్చు. కానీ వైవాహిక జీవితంలో ఒక భార్యాభర్తలుగా ఉన్నటువంటి వ్యక్తులు సోషల్ మీడియాని ప్రాపర్గా ఇప్పుడు నేను చెప్పే 5 పాయింట్స్లో కానీ ఏమాత్రం కాస్త అడుగు కాస్త పక్క పెట్టినా వాళ్ళ వైవాహిక జీవితం ఖచ్చితంగా దుర్భరం అవుతుంది. ఇది భార్యకి భర్త కానీ, భర్తకు భార్య కానీ ఈ యొక్క చిన్న మైక్రో లెవెల్ చీటింగ్ అనేది ఏదైతే స్టార్ట్ అవుతుందో, మీరు ఇక్కడ సొంతం చెప్తున్నాను, మీ భార్య అంటే మీ పార్ట్నర్ ఇందులో ఒక రాంగ్ స్టెప్ వేస్తున్నా, లేదా మీరు ఒకవేళ పొరపాటున ఎడిక్ట్ అయ్యి మీరే రకంగా ఉన్నా సరే ఇమ్మీడియట్ గా దాన్ని పులి స్టాప్ పెట్టుకోవాల్సిన ఆవశ్యకత అయితే ఉంది. లేదంటే మేము పెట్టుకోలేకపోతున్నామంటే డెఫినెట్ గా మనం ఏర్పాటు చేసే కౌన్సిలింగ్కి వస్తే ఈ యొక్క చిన్న ఈ మానసిక రుగ్మతని, ఎందుకంటే నేను మీకు స్టార్టింగ్ చెప్పాను లీగల్ సైకో అనాలిసిస్ ఇస్ అ పార్ట్. ఈ యొక్క మానసిక రుగ్మతని మనం తొందరగా అలవాటును దూరం చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఇది మనం దూరం చేసుకోకపోతే మన జీవితాలు దుర్భరం అయిపోయి మళ్ళా విడాకుల దాకా వెళ్ళే అవకాశం ఉంటుంది. సిరి గారు, డెఫినెట్గా సార్, మీరు చెప్పిన ఏవైతే 5 పాయింట్స్ ఉన్నాయో నాకు తెలిసి ఒకానొక సందర్భంలో ప్రతి ఒక్కరు కూడా అంటే మనకు తెలియకుండానే మనం చేస్తూ ఉంటాం. ఈ 5 పాయింట్స్ ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్లో చాలా వరకు ఎక్కువగా చాలా మంది ఎక్స్పీరియన్స్ అయిన వాళ్ళే ఉంటారు నాకు తెలిసి. అండ్ అవి మనకు తెలియదు ఇది చీటింగా అని, కానీ మనకి ఇష్టంతో కావచ్చు, ప్రేమతో కావచ్చు మనం చేస్తూ ఉంటాం. కానీ అది కరెక్టా రాంగా అని చెప్పే గైడెన్స్ కూడా చాలా మందికి ల్యాక్ అయిందనే చెప్పొచ్చు. సో అలా ఎవరికైనా కూడా ఫ్యామిలీ పరంగా కావచ్చు, లేదంటే రిలేషన్షిప్ పరంగా కావచ్చు, ఎలాంటి ఇష్యూస్ ఉన్నా అండ్ ఇవి మేము చేస్తున్నాము, ఇది కరెక్టేనా అని తెలుసుకోవాలి అనుకున్న ఎవరైనా కూడా మాకు గైడెన్స్ కావాలి అంటే ఎలా మిమ్మల్ని అప్రోచ్ అయ్యే ఛాన్స్ ఉందంటారు సార్? డెఫినెట్ గా సిరి గారు, ముందుగా ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఇప్పుడు నేను చెప్పిన 5 పాయింట్స్ మీద మీ యొక్క ఎక్స్పీరియన్స్ ఏమైనా ఉందా డెఫినెట్ గా కామెంట్ చేయండి. డెఫినెట్ గా కామెంట్ చేయండి. ఇది ఎస్ ఆర్ రాంగ్ జస్ట్ చూసి షేర్ చేయడం కాకుండా మీరు ఎట్లాగో షేర్ చేస్తారు ఆ విషయం నాకు తెలుసు, బట్ అట్ ద సేమ్ టైం కామెంట్ కూడా పెట్టండి. కామెంట్ పెడితే దీనికి సంబంధించి మనం ఫర్దర్ గా మరికొన్ని వీడియో చేసే అవకాశం ఉంటుంది. అయితే దీనికన్నా ముందు ఇటువంటి మానసికంగా రుగ్మతాండం కన్నా ఇటువంటి తెలియకుండానే ఒక మానసికంగా ఒక వీక్నెస్ ఉన్నట్లయితే కింద స్క్రోల్ అవుతున్నటువంటి ఏదైతే నెంబర్ ఉందో ఈ కింద ఉన్నటువంటి నెంబర్ కాంటాక్ట్ చేయగలిగితే డెఫినెట్గా మనకు లీగల్ టీం వాళ్ళకి అప్రోచ్ అవుతారు. ఈ రకంగా ఆ భార్యాభర్తల మధ్య ఒక అన్యోన్యతని, భార్యకు తెలియకుండా భర్త, భర్తకు తెలియకుండా భార్య, ఏదో తెలియకుండా తన పక్కనే తన భార్య కనిపిస్తున్నప్పుడు కూడా తను వేరే వాళ్ళతో రిలేషన్షిప్ అంటే దీని మానసిక వ్యభిచారం అంటారు. ఆ వర్డ్ నేను చాలా గట్టిగా వాడుతున్నాను. లేదా భర్తకు భార్య కావచ్చు, భార్య భర్తకు కావచ్చు, ఇటువంటి సంఘటనలు ఉంటాయి. ఇలాంటి సందర్భాలు ఎక్కువగా జరుగుతున్నాయి. ఇటువంటి సందర్భాలు ఎక్కువగా జరుగుతున్నాయి కాబట్టి కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కానీ కాంటాక్ట్ చేయగలిగితే లీగల్ టీం వాళ్ళకి అప్రోచ్ అవుతారు. డెఫినెట్గా వాళ్ళకి సంబంధించినటువంటి ఒక సైకో అనాలిసిస్ ప్రోగ్రామ్ ద్వారా మనం వాళ్ళని ఏం చేస్తామంటే ఖచ్చితంగా కౌన్సిలింగ్ అనే ప్రక్రియ ద్వారా వాళ్ళని ఎప్పట్లాగా వాళ్ళ జీవితాన్ని మళ్ళీ హ్యాపీగా తీసుకెళ్లే అవకాశం ఉంటుంది. సిరి గారు, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ సిరి గారు.